హాయ్ అండి, వెల్కమ్ టు గోల్డెన్ బ్లూ ఎంపోరియా పార్ట్ 7 650 శారీస్ చూడబోతున్నారు మీరు. సో స్టార్టింగ్ నుంచి లెంత్ ఉన్నా కానీ మొత్తం చూడండి, మ్యాక్సిమం శారీస్ కవర్ చేస్తాము. న్యూ స్టాక్ ఎక్కడ చూడండి, స్టాక్ 650లో ఇవ్వబోతున్నాము. చూడండి, ఆల్రెడీ మనం పార్ట్ 1 నుంచి పార్ట్ 6 వరకు డిఫరెంట్ కలెక్షన్, డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ శారీస్ మనం చాలా ఇచ్చున్నాము. ఇప్పుడు పార్ట్ 7 అయితే మరీ ఎట్లా అంటే మాకు చూస్తుంటేనే మాకే అనిపించింది. కస్టమర్స్ రియాక్షన్ చూడాలి, మేము కూడా ఎంజాయ్ చేసుకుంటూ షాప్ చేసుకోవచ్చు. మీరు షాప్కి వచ్చేసి తొందరగా కొనుక్కోండి. పార్ట్ 7 షూట్ స్టార్ట్ అయిపోయింది. మేము ఆల్రెడీ షూట్ చేస్తుంటేనే మాకు మస్తు అనిపిస్తుంది శారీస్ ఫీలింగ్. సో మీరు తొందరగా వచ్చి తీసేసుకోండి ఇక. సో మీరు గోల్డెన్ బ్లూ ఎంపోరియా అడ్రస్ కూడా మీకు తెలుసు కదండి. కొత్తపేటలో ఉన్న విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గరకు వస్తే మీరు కుక్కడపల్లి నుంచి వస్తే రైట్ సైడ్ దిగాలి, ఎల్బీ నగర్ నుంచి లెఫ్ట్ సైడ్ దిగాలి. నరసింహపురి కాలనీ ఆర్చ్ ఉంటుంది విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కన. ఆర్చ్ లోపలికి వచ్చాక డెడ్ ఎండ్కి వచ్చి రైట్ మళ్తే ఫస్ట్ బిల్డింగ్లోనే గోల్డెన్ బ్లూ ఎంపోరియా వచ్చేస్తుంది. మీకు మ్యాప్ కూడా కనబడుతుంది. ఓలా, ఊబర్ దాంట్లో బుక్ చేసుకున్న గోల్డెన్ బ్లూ ఎంపోరియా కొత్తపేటను పెట్టచ్చు. కొందరు అడుగుతున్నారు, ఓన్లీ మీరు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ మెట్రోలో వచ్చేయాలని చెప్తున్నారు, బస్సులో వచ్చేవాళ్ళకి ఎలా అని అంటున్నారు. సో కొత్తపేటలో చెన్నై షాపింగ్ మాల్ ముందే బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ బస్ స్టాప్లో దిగిన వాళ్ళు చెన్నై షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ గల్లీలోకి వచ్చేసేయాలి. వాళ్ళ బిల్డింగ్ బ్యాక్ సైడ్ గల్లీలోకి వస్తే గోల్డెన్ బ్లూ ఎంపోరియా కనబడుతుంది. సో అడ్రస్ చాలా ఈజీ. మ్యాప్ ఇప్పుడు ఇంతకుముందు మెట్రో స్టేషన్ అని చెప్పేవాడిని, ఇప్పుడు బస్సులో వచ్చారు వాళ్ళకు కూడా చెప్పేశాను. సో 650 పార్ట్ 7 ఫస్ట్ శారీ చూడండి. ఇది మంచి బ్యూటిఫుల్ ఫ్యాన్సీలో వచ్చింది చూడండి. మొత్తం అన్ని శారీస్ ఏమి ఓపెన్ చేయను, శాంపిల్కి ఒకటి చూపిస్తున్నా శారీస్ ఎలా ఉంటాయని. న్యూ శారీస్ ఇప్పుడే స్టాక్ ఓపెన్ చేసినాము పార్ట్ 7 కోసం. బ్యూటిఫుల్ శారీస్ అండి. సో ఇక్కడ ఉన్నట్టు పళ్ళు, ఇది పళ్ళుకి ఇలా గ్రాండ్ ఇలా డిజైన్ వచ్చింది. 650లో సూపర్ కలెక్షన్. ఇది ఓన్లీ 650. ఇది మనం ఇస్తున్నాము గోల్డెన్ బ్లీవర్ ఆఫర్లు ఇస్తున్నాము పార్ట్ 7లో. దీని బ్లౌజ్ చూడండి, సూపర్ బ్లౌజ్. సో అన్నీ ఓపెన్ చేయము, ఒకటి చేసి చూపిస్తున్నా. 650 పార్ట్ 7 శారీ చూడండి. మనకున్న లిమిటెడ్ టైంలో ఎన్ని చూపించగలుగుతామో అన్ని చూపిస్తా. ఇదైతే చాలా బ్యూటిఫుల్ ఉందండి. ఇది ఒక్కటి ఓపెన్ చేస్తాండి. కొన్ని చూడంగానే ఓపెన్ చేయాలని స్టార్టింగ్లో అనిపిస్తుంది, తర్వాత అనిపిది ఇక, ఎందుకంటే ఎన్నైనా ఓపెన్ చేస్తాం. ఇది చూడండి ఎంత గ్రాండ్గా ఉంది. ఇది పళ్ళు, దీంట్లో బ్లౌజ్ ఎక్కడుందో. ఈ బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చింది, కొంచెం మొత్తం బూటీస్ వచ్చింది. సో ఇలా ఉంటాయి శారీస్, డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్. 650 పార్ట్ 7 బ్యూటిఫుల్ శారీస్ మీరు కొనుక్కోవాలనుకుంటే కొత్తపేటలో ఉన్న విక్టోరియా మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న నరసింహపురి కాలనీ ఆర్చ్లోకి వస్తే డెడ్ ఎండ్కి వచ్చి రైట్ సైడ్లో ఫస్ట్ బిల్డింగ్లోనే సెకండ్ షాప్ ఉంటుంది గోల్డెన్ బ్లూ ఎంపోరియా అని. సో బస్సులో వచ్చే వాళ్ళకి కొత్తపేటలో ఉన్న బస్ స్టాప్ ఉంటుంది. చెన్నై షాపింగ్ మాల్ ముందే ఉంటుంది బస్ స్టాపు. చెన్నై షాపింగ్ మాల్ ముందున్న బస్ స్టాప్లో దిగిన వాళ్ళు దాని బ్యాక్ సైడ్ గల్లీలోకి వచ్చేసారనుకో, బ్యాక్ సైడ్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ గోల్డెన్ బ్లూ ఎంపోరియా కనబడుతుంది. సో స్క్రీన్ పైన గోల్డెన్ బ్లూ ఎంపోరియా అని షాప్ వస్తుంది, ఫోన్ నెంబర్ వస్తుంది, కొత్తపేట వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో లొకేషన్ వస్తుంది, లింక్ వస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. మ్యాప్ ఎలా రావాలో చూపిస్తున్నాం. ఓలా, ఊబర్లో గోల్డెన్ బ్లూ ఎంపోరియా పెట్టుకొని డైరెక్ట్ వచ్చేస్తారు. సో అన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసేసాము. కస్టమర్స్ సార్ మనం ఫస్ట్ రీల్ తీసినప్పుడు ఏదో ఒకటి తీసినాం అట్లా పార్ట్ 1. ఆ పార్ట్ 1 అప్పుడు మాకు తెలియదు, ఏదో ఒకటి చేసినాము. కానీ ఇప్పుడు పార్ట్ 7కి వచ్చేవారికి సార్ వాళ్ళు అడిగే ఇది ఉన్నాయా అది ఉన్నాయా అడుగుతుంటారు కదా. సో అట్లా అకామిడేట్ చేయడానికి డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ ఇవన్నీ తెప్పించి పార్ట్ 7లో చేస్తున్నాము. సో ఇది కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ని చాలా, ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పినా గుర్తులేదు, కానీ ఫస్ట్ వీడియోలో పెట్టారు పార్ట్ 2 చేయండి సార్ అని ఎవరు పెట్టారు కామెంట్స్లో. ఆ కామెంట్ చూసి నేను పార్ట్ 2 పెట్టాను. సో కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి మేము ఏమనుకుంటాం, తిడుతున్నారు కదా అనేసి బాధపడకూడదు. ఒకసారి అందులో ఒక మంచి కామెంట్, మన లైఫ్ చేంజింగ్ కామెంట్ కూడా వస్తుంది. సో కామెంట్స్ అన్నీ బ్యాడే కాదు, ఒక గుడ్ కామెంట్ కూడా. మరి పార్ట్ 2 చేయమన్నందుకు, ఆ థాట్ వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా. పార్ట్ 2 ప్రతిసారి చెప్తున్నా థ్యాంక్స్. పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 7కి వచ్చింది. సో కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు.
వేరే వాళ్ళు అనుకోవచ్చు నేను కస్టమర్ని కేర్ చేయడం, లేకపోతే వాళ్ళ కామెంట్స్ చదవని అనుకొని వాళ్ళు తిడుతున్నా చదువుతా, తిట్టకపోయినా చదువుతా, ఏది ఉన్నది చదువుతా నేను. కాకపోతే ఏంటంటే బిజీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్నీ మనము రిప్లై ఇవ్వలేము. కొన్ని ఏంటంటే ఇంపార్టెంట్ చూసుకోవాలి, మనం కూడా మన బిజినెస్ నడవాలి, కస్టమర్స్ కూడా హెల్ప్ చేయాలి. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కొందరు కాటన్ది ఏమంటారు, ఫ్యాన్సీది ఏమంటారు, ఇవిది ఏమంటారు, అవిది ఏమంటారు. సో రెస్పాన్స్ మనం అలా ఇస్తున్నందుకు వాళ్ళు అలా కామెంట్స్ పెడుతున్నారు. సో ఒకరోజు ఏమవుతుందంటే అన్ని బ్యాడ్ కామెంట్స్ పోయి అన్ని గుడ్ కామెంట్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, కానీ అవ్వాలని ఉండగలి. ఎందుకంటే ఈ కలియుగంలో గుడ్ కంటే బ్యాడ్ చాలా ఫాస్ట్గా స్పీడ్ స్ప్రెడ్ అవుతుంది. గుడ్ ఏమో చాలా క్వశ్చనింగ్ ఉంటుంది. మనం ఇది పెట్టాము, ఓహో ఇందులో ఏమో డ్యామేజ్ ఉందేమో, ఇంట్లో ఇది ఉందేమో, ఇంట్లో అది ఉందేమో, ఇంత 650కి ఎందుకు ఇస్తారు. ఎందుకంటే థింకింగ్ మైండ్ సెట్ ఏంటంటే ఫాస్ట్ థింకింగ్ ఉంటుంది. బ్యాడ్ గుడ్ థింకింగ్ రావాలంటే దానికి చాలా 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 చాలా, ఎందుకంటే బయట మార్కెట్లో నమ్మకం అని లేదు కదా సార్. బయట నమ్మకం లేకపోయేవరకల్లా వీళ్ళ తప్పు కూడా లేదు. నమ్మకం లేకపోయేవరకల్లా ఆడ పోయేంతవరకు అసలు నిజమేనా అది, అవి ఉంటాయా, చూపించింది ఉంటాయా, చెప్తారు కానీ ఆడిపోయినాగా. కానీ అది మన దగ్గర అది ఎందుకు లేదంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6 ఎవరైనా తీస్తారా సార్? తీసి అవి లేవని చెప్తారా? అవుతుందా? సో ఎందుకు ఇట్లా తీస్తున్నా అంటే స్టాక్ మారినప్పుడు రీల్ మారుస్తున్నా. కస్టమర్లకు ఎక్స్పెక్టేషన్ బ్యాడ్ ఉండకూడదు. చూస్తుండండి, లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే శారీస్ చాలా బాగున్నాయండి. సో నేను కొంచెం సుత్తి చెప్పినా కానీ నేను పెద్ద పట్టించుకోకండి, కానీ శారీస్ ఎంజాయ్ చేయండి. మధ్య మధ్యలో నేను కూడా సుత్తి పెడుతుంటా. సో అది పట్టించుకో, ఇది చాలా బాగుందండి. ఎందుకంటే కొన్ని కడితే బాగుంటాయి, కొన్ని చూస్తే బాగుంటాయి, కొన్ని ఏంటంటే ఫోటోలో బాగుంటాయి, కొన్ని వీడియోలో బాగుంటాయి. ఇలా ఇగో నాకు చూడండి, షాప్కి వచ్చి శారీస్ ఓపెన్ చేయొద్దంట నేను. ఇక్కడ ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తానంటే మీరు షాప్కి రావాలని. నాట్ జోకింగ్, అంటే రియాలిటీ కూడా అంతే. ఒకటో రెండో ఓపెన్ చేశాను, ప్రతిసారి ఓపెన్ చేయాలంటే ఓవర్తరం కాదు. చూడండి, ఇవన్నీ 650 అండి. ఇవన్నీ డిఫరెంట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇవన్నీ ఒక యూత్ టైప్, అంటే యూత్ అంటే యంగ్ పీపుల్, లేకపోతే లగ్జరీ రిసెప్షన్ టైప్ వాళ్ళు అందరూ ఇవి కట్టుకుంటారు. ఇవన్నీ ఏమో ఇంకో టైప్ వాళ్ళు కట్టుకుంటారు, ఇవన్నీ ఇంకొక వాళ్ళు ఉంటారు. సో అందరినీ మనము ఇప్పుడు నలుగురు వస్తున్నారండి, ఒకరికి ఇప్పుడు మనం ఒక్కటే పెట్టామనుకోండి, ఆ నలుగురు ముగ్గురు ఇట్లా కూర్చొని ఫోన్లు చూసుకోవడము అట్లా కాకుండా అన్నీ పెట్టినామనుకోండి, అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు టైం వేస్ట్ కాదు. చీరలు కట్టుకున్న వాళ్ళు కూడా కట్టుకుందామన్నా ఇది చూసుకుంటే చీరలు కట్టుకున్న వాళ్ళు కట్టుకుందాం అనుకుంటారు. ఎందుకంటే అది కట్టుకుంటే యంగ్గా కనబడతాడు. అంతే అండి, నేను చెప్తున్నా కదా. నెక్స్ట్ నేను ఒక టర్మినాలజీ కూడా ఇవ్వబోతున్నాను కొన్ని దాంట్లకి. సో మీరు చూడండి, చాలా బ్యూటిఫుల్ శారీస్, సూపర్ శారీస్. ఇది చూడండి, ఇది ఇలా పడేస్తున్నాం కానీ ఇది మామూలు శారీ కాదు. ఇది చూసి ఓపెన్ ఇట్లా నేను ఫ్లోలో, ఇది బయట ఎంత అమ్ముతారో మనకు తెలియదు కానీ ఇది 650కి అమ్ముతున్నా. చూడండి, గ్రాండ్ శారీ. నేను ఫ్లోలో మీరు ఇలా వేసుకుంటూ పోతున్నా కాబట్టి మీకు ఏదో మామూలు శారీ అంటే కాదు, కానీ అది ఓపెన్ చేస్తేనే తెలుస్తుందండి దాన్ని మీరు. కానీ షాప్లో మేము వచ్చి అన్ని శారీస్ ఓపెన్ చేసి మేమేం చూపించట్లేదు, డైరెక్ట్ కొనుక్కోమంటారు నచ్చితే. చూడండి, ఇలా సూపర్ శారీస్ అండి, చాలా లగ్జరీ శారీస్ అమ్ముతున్నాం. చూడండి, మీరు ఎట్లయితే ఇన్ని పార్ట్స్ చాలా సక్సెస్ చేసిర్రు, ఇవి కూడా సక్సెస్ చేస్తారని మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి ఇంతకుముందు నాకు అంత తెలియదు. ఫార్వర్డ్ కొడుతుంది దాని వాల్యూ ఎంత అని. ఫార్వర్డ్కి చాలా వాల్యూ ఉన్నట్టుంది కదా సార్. ఫార్వర్డ్ ఎప్పుడు కొడుతున్నారు అంటే నిజంగానే ఇక్కడికి వచ్చి కొనుక్కున్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఫార్వర్డ్ కొట్టుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి నచ్చకుండా అనుకునే లేకపోయో ఏదో ఉన్నప్పుడు కామెంట్స్ తిట్టేటట్టున్నారు. అదొక్కటి తెలుసుకున్నాను ఇన్ని రోజుల ఇన్స్టాగ్రామ్లో. ఎందుకంటే నేను పెట్టా కదా సార్, మిమ్మల్ని పిలిచి పెట్టిస్తాను కాబట్టి ఎక్కువ ఇంకా ఇన్స్టా నా మీద నాకు అది లేదు. సో నాదాన్ని కూడా నా గోల్డెన్ బ్లూ ఎంపోరియా ఇన్స్టా పేజ్కి ఫాలో కొడుతున్నారు బాగానే. కొట్టేవాళ్ళు అలా కొట్టి ఏమవుతుందంటే మేము కూడా అందులో శారీస్ ఏం సార్ మీరు ఎప్పుడు పెట్టమంటారు గోల్డెన్ బ్లూ ఎంపోరియా పేజ్లో, కానీ నాకు అవ్వట్లేదు. ఎందుకంటే ఎప్పుడు బిజీనే ఉంటాయి కదా సార్. మీ దాంట్లో షూట్లు చేయడానికి నాకు అయిపోతుంది, నాకున్న ఎనర్జీకి ఇవన్నీ శారీస్ తెప్పించి కోఆర్డినేట్ చేసి ఉన్న ఎనర్జీ అంతా
దాంట్లోనే అయిపోతుంది. చూడండి కంటిన్యూగా షాప్ రిలేటెడ్ వర్కే చేసుకుంటూ ఇది చూడండి సార్, ఎంత బాగుంది సార్. సాటిన్ బెస్ట్ సూపర్ శారీ సార్ ఇది. చూడండి గ్రాండ్ సాటిన్ శారీ 650 అన్బిలీబుల్. ఇది కూడా అదే చూడండి ఎంత బాగుంది ఇది. అసలు ఓపెన్ చేసే టైం సెన్సిటివ్ ఉన్నందుకు ఈ పైతాన్ చూడండి ఎంత బాగుంది. ఒక్కటి మించి ఒకటి ఉంది కదా సార్. ఇది ఏది బాగాలేదని చెప్పాలో పడుతుందో, ఏది మంచిగా ఉందని చెప్పడానికి వస్తలేదు. శారీస్ చూపించడానికి కుప్పలు ఉన్నాయి. ఇగో చూడండి సార్, ఇగో 650. ఇప్పుడు షాప్లో ఓన్లీ 650 చూపిస్తున్నాం. వేరే పక్క పడేసినాం, ఇంకా చూపిస్తలేం, ఇంక టైం లేదు మనకి. పైతాన్లు చూడండి. సో కంటిన్యూ పార్ట్ 7 650 చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయి. ఇక ఉన్న టైంలో నేను ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇస్తలేను. ఈ చీర గురించి చెప్పాలంటే ఒక్కొక్కటి 5 నిమిషాలు చెప్తాను. 5 నిమిషాలు చెప్పమంటే ఇట్లా వచ్చింది, ఇది వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి, దీంట్లో వచ్చినాయి, ఇట్లా తీసి అట్లా అయింది, ఇట్లా అన్నీ చెప్పడానికి ఓ 15 నిమిషాలు కూడా చెప్పొచ్చు. ఇక అన్నీ చెప్పే లేదు కాబట్టి ఇప్పుడు దీని గురించి చెప్పాలంటే మినిమము ఈ చీర కట్టుకుంటే రిసెప్షన్కి పోతుంది నేను చెప్తున్నా కదండి. ఆ రోజు ఆ కట్టుకున్నామే ఇక హ్యాపీనెస్ చెప్పనే వద్దు, రాసిస్తా. ఇది కట్టుకొని రిసెప్షన్కి పోయి ఇక ఆ రోజు మొత్తం ఇంకా అదే చీరలనే, ఇంకా దాని గురించే ఉంటుంది మొత్తం చింత అంతా. ఇక అందరు ఏడగొన్నావు ఇది ఇట్లుంది. ఇది అంటే కట్టుకున్న చీర ఇది కట్టుకొని గుడిపోతే వేస్ట్. ఇది కట్టుకొని రిసెప్షన్కి పోవాలి, నైట్ పార్టీస్. అది ప్లేస్ ఇంపార్టెంట్, టైమింగ్ ఇంపార్టెంట్ మనిషికి, అంతే కదా సార్. కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్కి కరెక్ట్ పోతే దాన్నే సక్సెస్ ఏంటంటే పైతాని గో బనారసి పైతానీస్. ఇది చూడండి కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి ఈరోజు. ఇట్లా అందాం ఊకే. ఇది సాటిన్లో ఇట్లా అనేద్దాం. చిన్నపిల్లల బుక్లు ఉంటాయి ఇప్పుడు అట్లా. చూడండి సార్ 650. కస్టమర్స్ మనని చాలా ఆదరించారు సార్. మనని ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి కానీ సార్ మేము హ్యాండిల్ చేయలేకపోయినాము స్టేజ్లో, కానీ వాళ్ళ ఎంకరేజ్మెంట్తో ఈడ వరకు వచ్చినాం. లేకపోతే మేము కష్టమయ్యో. ఇంత నెగిటివిటీ అనుకుంటున్నారు, నెగిటివిటీ అసలుకి పీక్స్కి పోయింది. ఇక నేను మొండోని కాబట్టి నేను పొగిడితే పట్టించుకోను, తిడితే పట్టించుకోను. అది నాకు ఇప్పుడు ఉపయోగపడ్డది లైఫ్లో. ఎప్పుడు ఇప్పుడు పడ్డది. పొగిడినా పట్టించుకోను, తిట్టినా పట్టించుకోను. నేను పని చేయాలి. మన పని నచ్చితే వచ్చేవాళ్ళు ఉంటారు, అంతే కదా సార్. మన పని నచ్చితే వచ్చే, ఇది నేను పని అనుకుంటా. ఇదేదో నేను పని చేస్తున్నా, నా పని నేను షాప్ ఓనర్ అన్నంత మాత్రం నేను పని చేస్తున్నా అనుకుంటా, అంతే. నేను ఇగో 650. ఇందులో నుంచి ఒక చీర సెలెక్ట్ చేయడానికి ఒక మనిషికి, ఒక లేడీస్ వచ్చారనుకోండి, కస్టమరు ½ అన్ అవర్ తీసుకుంటారు. ఇలా తీసుకుంటారు, ఇలా పక్కకు పెట్టుకుంటారు, తర్వాత ఒక ½ అన్ అవర్ స్పెండ్ చేస్తారు, మళ్ళీ ఇదే తీసుకుంటారు. అది జరుగుతుంది. అంటే నేను క్రిటిసైజ్ చేస్తలేను, కానీ నేను ఇప్పుడు ఇన్ని వేల చీరలు ఎట్లా సెలెక్ట్ చేస్తున్నానండి చెప్పండి మీరు. ఇన్ని వేల చీరలు, ఇన్ని డిజైన్లు, ఇన్ని కలర్లు, నేను అట్లా ½ అన్ అవర్కి ఒక చీర సెలెక్ట్ చేయాలంటే ఇంకా అయిపోయినట్టే. ఇంకంతే కదా సార్. ఒకటా రెండా మీ కళ్ళ ముందర కనబడుతున్నాయి కదా, ఇన్ని డిజైన్లు, ఇన్ని వేల క్వాలిటీలు, ఇన్ని ఫ్యాబ్రిక్లు 650 ఇచ్చుకుంటూ చేయాలంటే వాళ్ళు సెలెక్ట్ చేసినట్టు నేను సెలెక్ట్ చేసిన అనుకోండి, ఇంకా అయిపోయి. ఇంకో చూడండి, ఇది చూడండి ఎంత బాగుంది. చూడండి ఇది కట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా కనబడతారండి. సింపుల్గా చెప్తున్నా. టక 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 టక. ఇదైతే ఎంత బ్యూటిఫుల్ ఉందండి. ఈ చీర చెప్పాలంటే 10 minutes పడుతుందండి. ఈ బాందీని చెప్పాలంటే 10 minutes పడుతుంది, కానీ ఇట్లా పక్కకు ఇట్లా అంటున్నా
ఏం చేసే బాధ కూడా అవుతుంది నాకు. ఇది చూడండి, దీని డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే బటర్ఫ్లై చుట్టూ ఇట్లా డిజైన్ వచ్చింది అంతే ఉంటుంది. పాపం కష్టపడి ఎంత చేసి నేను 650 ఇట్లా అంటున్నా. అది అంతే ఇక గోల్డెన్ బ్లూ ఎంపోరియల్ అట్లా అయిపోతుంది. ఇది గోల్డెన్ బ్లూ ఎంపోరియల్ 650 650 650 650 క్వాలిటీ క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ, నో డౌట్. చూడండి ఇది బ్లౌజ్ అనుకుంటా అండి. ఇది బ్లౌజ్ బాందిని స్టైల్లో. ఇది మొత్తం ఇలా పళ్ళుకి ఇలా డిఫరెంట్ డిజైన్ వచ్చిందండి. ఎంత కష్టంతో చేస్తారు ఇవన్నీ. 650 650 650 650 650 ఇది ఓపెన్ చేసినవి చూపించే టైం సరిపోతలేదు. ఇది చూడండి సార్, ఇది ఎంత గ్రాండ్గా ఉంది. కలర్ కాంబినేషన్ మరి ఇది ఏంటో కానీ 650కి ఎవరు తీసుకుంటారు లక్కీ. సూపర్ శారీ. నా లైఫ్లో అనుకోలేను ఇట్లా నేను చీరలు చూపిస్తాను. చూడండి సార్, లా ఆఫ్ కర్మ ఇది అంతే. 650 650 పెట్టుబడి వాళ్ళకి. ఇగో 650. సో ఇంత గ్రాండ్ శారీస్ ఇట్లా చెప్పేటోళ్ళు గంట సేపు చెప్పేటోళ్ళు అనుకుంటా. మనం ఇట్లా 650 అంటే ఇట్లా తీస్తున్నాం. చూడండి, చీరలు పాడైతాయని నేను కూడా ఎక్కువ నలపనిస్తలేదు. వచ్చిన వాళ్ళు మంచిగా కొనుక్కోవాలి. చూడండి 650 650 650 మాటలు వస్తలేదు సార్ నాకు. నాకు నోట్ల నుంచి మాటలు వస్తలేదు సార్. అది చూసుకుంటూ నేను కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నా. చెప్పడానికి వస్తలేదు నాకు. ఇట్లా చూసుకుంటూ నేను కూడా ఇంత బాగుందని నేను కూడా అందులోకి వెళ్ళిపోతున్నా. ఈ డిజైన్స్ ఇవన్నీ చూసి ఏదో ఒకటి చెప్తుంటా కదా సుత్తి, అది చెప్పడానికి వస్తలేదు నాకు. మాటలు వస్తలేవు. ఇది చూసుకుంటే ఎంతగానో ఏంది ఇవంతా. ఈ 650నా ఇది గోల్డెన్ బ్లూ ఎంపోరియా 650 శారీస్ అట్టున్నాయి. మరి నేను ఫోన్లు చేసా, అక్క వచ్చేయండి మా ఉన్నాయి శారీస్ అని ఫోన్ చేస్తున్నారు. నిజంగా సారీ షాప్కి వచ్చి డౌట్ ఉంటుంది కదా, బాగుంది నిజంగానే బాగున్నాయి, రీల్లో చూసిన దాకంటే మంచిగా ఉంది, వచ్చేయండి వచ్చి రావచ్చు, శారీస్ చాలా బాగున్నాయి. నువ్వు ఫోన్ ఎందుకు వేయట్లే అంటే అవి చూసుకుంటాను మర్చిపోయినా నీకు ఫోన్ చేయడానికి అంటున్నాను. ఇవన్నీ ఇక్కడ వినే మాటలు. నేను కస్టమర్స్ ఇక వచ్చి చూస్తారు కదా, రీల్లో చూపిస్తారు, ఏందో ఉంటే ఆడుకోతే ఏముంటుందో తెలియదు అంటారు కదా. కానీ 45 days నుంచి ఇవే మాటలు వింటున్నా. ఇది చూడండి పాపం ఈ చీర కోసం ఎంతో మంది వచ్చిపోయారండి. మళ్ళీ రీస్టాక్ అయింది. ఈ శారీ కావాలి శారీ కావాలి శారీ కావాలంటే నేను ఆర్డర్ పెట్టి ఇప్పుడు వచ్చింది. తొందర వచ్చి తీసుకోండి. ఇది చూడండి 650 650 650 650 650 650 650 650 650. నా హోప్ మీరు ఇది పార్ట్ 7 కదా సార్. ఇది మీరు అప్పుడు అన్నారు కదా పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 పార్ట్ 5 పార్ట్ 6 అన్నప్పుడు మీరు ఏదో అన్నారు. పార్ట్ 500 పార్ట్ 500 అంటే ఇక మనం మై గాడ్ పార్ట్ 500 అంటే ఏం సార్, వారానికి ఒక రిలీజ్ ఇస్తాము అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ 7 weeks అయినట్ట. అంటే మరి పార్ట్ 500 అంటే మరి 500 weeks 500 weeks నడిపి ఇది ఏం సార్, ఇది ఏమంటారు సిల్వర్ జూబ్లీ అంటారా? తీసుకుంటే పోతుంటే వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు మనం పార్ట్ 50 పార్ట్ 7 పోతుంది అనుకున్నాం మనం. పార్ట్ 1 నేను దిక్కులేదు అనుకున్నా. ఇప్పుడు పార్ట్ 7 ఎట్లా వెళ్ళిపోయినా ఫాస్ట్ వెళ్ళిపోతూనే ఉన్నాం మనం. టైం అయిపోతుంది సార్, టైం అయిపోతుంది. ఇదేదో ట్రెండింగ్ శారీ వచ్చింది బయటికి, సూపర్ ఉంది ఇది. పార్ట్ 6 పార్ట్ 7లో ఏదో ట్రెండింగ్ వచ్చింది చూడండి 650. ఇక మన టైం లెంత్ ఎక్కువైతున్నందుకు నేను కూడా ఆపేస్తున్నాను సార్. ఇక్కడ షాప్కి వచ్చి చూసుకోండి మేడం, మీరు అందరూ ఎంజాయ్ చేయండి. 650 పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 పార్ట్ 5 పార్ట్ 6
మీరు సక్సెస్ చేసి పార్ట్ 7 కూడా సక్సెస్, అట్లా పార్ట్ 500 కూడా అట్లా అనేమన్నారు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 499, పార్ట్ 500 కూడా సక్సెస్ చేయాలని కొన్ని అర్ధగంట పడుతుంది. సో ఎంజాయ్ చేయండి, మంచిగా వచ్చి షాప్స్కి వచ్చేసి మంచి మంచి శారీస్ పర్చేస్ చేసుకోండి.